నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు ఆడియోలో విజయం సాధించాలంటే ఏమి చేయాలి, నిన్ను విమర్శించే వారికి నువ్వు ఏ విధంగా గుణపాఠం చెప్తావో తెలుసుకోబోతున్నాం. విజయం సాధించాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను జీవితంలో పాటించాలి. అవి సులభంగా ఏమిటో ఈ వీడియోలో చూద్దామా? విజయం సాధించాలంటే లక్ష్యం స్పష్టంగా ఉండాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి, సమయాన్ని విలువైనదిగా ఉపయోగించుకోవాలి, తప్పుల నుంచి నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి, మంచి అలవాట్లు కూడా అలవాటు చేసుకోవాలి. ఓర్పు మరియు స్థిరత్వం, సానుకూల ఆలోచనలు అనేవి మనం విజయానికి ఎంతో సక్సెస్ను ప్రసాదిస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ ఆడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా మనకి ఏం కావాలో ఖచ్చితంగా తెలుసుకుందాం. విజయం సాధించి మనల్ని విమర్శించే వాళ్ళను మనం సక్సెస్ చేసి నిరూపించుకుందాం. ముందుగా మనకి ఏమి కావాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. విజయం సాధించాలంటే లక్ష్యం స్పష్టంగా ఉండాలి. స్పష్టమైన లక్ష్యం లేకుండా విజయం సాధించడం కష్టం. జీవితంలో విజయం సాధించాలంటే స్పష్టమైన లక్ష్యం చాలా అవసరం. లక్ష్యం అంటే మనం చేరాలి అనుకునేది. దిశ లేకుండా ప్రయాణం చేస్తే గమ్యం చేరలేనట్టే. లక్ష్యం లేకుండా కృషి చేస్తే విజయం దొరకదు. లక్ష్యం స్పష్టంగా లేకపోతే ఏమవుతుంది? ఏ పని చేయాలో తెలియదు. శ్రమ చేసినా ఫలితం కనిపించదు. మధ్యలో నిరుత్సాహం వస్తుంది. సమయం వృధా అవుతుంది. స్పష్టమైన లక్ష్యం ఉండడం వల్ల మనం ఏం చేయాలో తెలుసుకుంటాం. రోజు ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వాలో స్పష్టమవుతుంది. కష్టాలు వచ్చినా వెనకడుగు వేయం. విజయం దగ్గరగా అనిపిస్తుంది. లక్ష్యం స్పష్టంగా ఉంటే మనసు కూడా బలంగా ఉంటుంది. భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిరోజు ఒక ఉద్దేశంతో మొదలవుతుంది. స్పష్టమైన లక్ష్యము అనేది సగం విజయంతో సమానం. లక్ష్యం ఉంటే దారి కనిపిస్తుంది, దారి ఉంటే విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న విషయం, విజయంలో రెండవ భాగం కష్టపడే మనస్తత్వం. కష్టపడే మనస్తత్వమే మనిషిని సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థాయికి తీసుకెళ్తుంది. ప్రతిభ ఉన్నా కష్టపడకపోతే విజయం దూరమే. ప్రతిభ లేకపోయినా కష్టపడితే విజయం తప్పక వస్తుంది. కష్టపడే మనస్తత్వం ఎందుకు అవసరం అంటే, విజయం ఒక్క రోజులో రాదు. కష్టమే అనుభవానికి మూలం. కష్టపడే వారే జీవితంలో ఎదుగుతారు. కష్టపడే మనస్తత్వం అంటే లక్ష్యం కోసం నిరంతరం శ్రమ చేయాలి అనే దృఢ సంకల్పం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడం దీనికి ముఖ్య లక్షణం. కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి తాను ఏమి సాధించాలి అనుకుంటున్నాడో స్పష్టంగా తెలుసుకునే పని చేస్తాడు. సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగిస్తాడు. ఓటమి వచ్చినా నిరుత్సాహపడకుండా దాని నుంచి నేర్చుకుంటాడు. నేను చెయ్యగలను అనే నమ్మకంతో ఉంటాడు. ఫలితం వెంటనే రాకపోయినా చేసే ప్రయత్నాన్ని మాత్రం ఆపడు. రోజువారీ అలవాట్లలో క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి, ఆత్మవిశ్వాసం అనేది విజయానికి ఇంకొక ముఖ్య లక్షణం. ఆత్మవిశ్వాసం అంటే తనపై తనకు ఉండే నమ్మకం. నేను చేయగలను, సమస్యలను ఎదుర్కొనగలను అనే ధైర్యమే ఆత్మవిశ్వాసం. ఇది మనిషిని భయం నుంచి బయటకు తీసుకువచ్చి విజయ మార్గంలో నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి పరిస్థితులు ఎలా ఉన్నా తన శక్తిని విశ్వసిస్తాడు. భయం ఉన్నా ముందడుగు వేస్తాడు. నెగిటివ్ ఆలోచనలకు లోనవడు. తప్పులు చేస్తే బాధపడడు. తప్పులు చేసినా బాధపడకుండా సరిదిద్దుకుంటాడు. తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తాడు. ఇతరుల మాటలకు అతిగా ప్రభావితం కాకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆత్మవిశ్వాసం పెంచుకునే మార్గాలు ఏమిటో తెలుసుకుందామా? రోజు చిన్న లక్ష్యాలను పూర్తి చేయాలి. తన విజయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. నెగటివ్ మాటలను దూరంగా పెట్టాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఆత్మవిశ్వాసం లేని ప్రతిభ పనికిరాదు. ఆత్మవిశ్వాసం ఉంటే సాధారణ మనిషి కూడా అసాధారణ విజయాలు సాధించగలడు. మళ్ళా మనం తెలుసుకోబోతున్న ఇంకొక ముఖ్య విషయం, 4వది, సమయాన్ని విలువైనదిగా ఉపయోగించడం. సమయం మన జీవితంలో తిరిగి రాని అత్యంత విలువైన సంపద.
డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే ఏ సమయాన్ని ఎలా ఉపయోగిస్తాము అన్నదే మన విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది. మన లక్ష్యాలకు ఉపయోగపడే పనులకు ఏ సమయాన్ని కేటాయించడం, అనవసరమైన విషయాలపై సమయాన్ని వృధా చేయకుండా ఉండటమే సమయాన్ని సద్వినియోగం చేయటం. సమయం విలువ తెలిసిన వ్యక్తి జీవితంలో ముందుకు సాగుతాడు, ఆత్మవిశ్వాసంగా ఉంటాడు, విజయాన్ని త్వరగా చేరుకుంటాడు. ఈరోజు మనం సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అన్నదే రేపటి మన జీవితాన్ని నిర్మిస్తుంది. తర్వాత 5వదిగా మనం చెప్పుకోదగ్గ అంశం తప్పుల నుంచి నేర్చుకోవటం. మనిషి జీవితంలో తప్పులు చేయటం సహజం. తప్పులు చేయని వ్యక్తి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు కూడా. కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకోవటమే నిజమైన విజ్ఞానం. ఒక తప్పు మనకు ఏమి చేయకూడదో బోధిస్తే భవిష్యత్తులో అదే తప్పు మళ్ళీ చేయకుండా మనల్ని కాపాడుతుంది. తప్పులు మన అనుభవాన్ని పెంచుతాయి. అవి మన బలహీనతలను గుర్తించటానికి, వాటిని సరిదిద్దుకోవటానికి సహాయపడతాయి. ఒక విద్యార్థి పరీక్షలో తప్పు చేస్తే ఆ తప్పు ఎందుకు జరిగిందో అర్థం చేసుకొని మరింత కష్టపడితే విజయం సాధించగలడు. అలాగే జీవితంలో కూడా తప్పులే మనకు మార్గదర్శకంగా మారుతాయి. తప్పులకు భయపడకుండా వాటిని స్వీకరించి నేర్చుకుంటే మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలు మనల్ని బలమైన వారిగా, జ్ఞానవంతులుగా తయారు చేస్తాయి. అందుకే తప్పులు విజయానికి మెట్లుగా మారతాయి అని కూడా పిలుస్తాము అంటారు అందరూ. మంచి అలవాట్లు కూడా మన జీవితానికి బలమైన పునాది వంటివి. చిన్న చిన్న మంచి అలవాట్లు కలిసి మనల్ని గొప్ప వ్యక్తులుగా మారుస్తాయి. మంచి అలవాట్లు అంటే మన జీవితాన్ని సక్రమంగా, విజయవంతంగా నడిపించే ప్రవర్తనలు. ఇవి వ్యక్తి ఆలోచనలపై, పనితీరుపై, భవిష్యత్తుపై మంచి ప్రభావం చూపుతాయి. సమయాన్ని విలువైనదిగా ఉపయోగించడం, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం, మంచి ఆలోచనలు అనగా ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించడం. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. నిజాయితీ, ఇది వ్యక్తికి గౌరవాన్ని తెస్తుంది, మన వ్యక్తిత్వాన్ని బలం చేస్తుంది. అలాగే ఇతరులను గౌరవించడం, దీనివల్ల మంచి సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ కూడా. చదువుకునే అలవాటు, కోపాన్ని నియంత్రించుకోవటం. అవసరం లేని కోపం వల్ల మనకే నష్టం కలుగుతుంది. జీవితంలో ఏం సాధించాలి అనుకుంటున్నామో స్పష్టంగా తెలిసి ఉండాలి. దానికి అనుగుణంగా పనిచేయటం మంచి అలవాటు. ఓర్పు మరియు స్థిరత్వం కూడా విజయానికి మనం ఇంకో మెట్టుగా పరిగణిస్తాం. ఓర్పు అంటే కష్టాలు ఎదురైనప్పుడు కోపం, నిరాశకు లోను కాకుండా శాంతిగా ఎదురు చూడగలగటం. ఫలితం ఆలస్యంగా వచ్చినా ఆశ వదలకుండా ప్రయత్నం కొనసాగించడమే ఓర్పు. ఓర్పు వల్ల మనస్సుకు ప్రశాంతత, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. స్థిరత్వం అంటే ప్రతిరోజు నిరంతరంగా అదే లక్ష్యంపై కృషి చేయటం. మధ్యలో విరమించకుండా, అలసత్వానికి లోను కాకుండా కొనసాగించడమే స్థిరత్వం. దీనివల్ల అలవాట్లు బలపడతాయి. విజయం ఖచ్చితంగా దగ్గరవుతుంది. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. ఓర్పు ప్లస్ స్థిరత్వం అనేది విజయానికి సక్సెస్ మంత్రంగా మనం తెలుసుకోవచ్చు. ఓర్పు లేకపోతే మనం మధ్యలోనే ఆగిపోతాం. స్థిరత్వం లేకపోతే మన ప్రయత్నం ఫలించదు. ఈ రెండూ కలిసినప్పుడు విజయం తప్పనిసరి. వేచి చూడగలిగే ఓర్పు, ఆగకుండా ప్రయత్నించే స్థిరత్వం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమే. విజయంలో మనం చివరగా తెలుసుకోదగ్గ అంశం సానుకూల ఆలోచన. సానుకూల ఆలోచన అంటే ప్రతి పరిస్థితిని ఆశావహంగా, ధైర్యంగా, పరిష్కార దృక్పథంతో చూడటం. సమస్యలు వచ్చినప్పుడు భయపడకూడదు, వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగాలి అనే మనస్తత్వమే సానుకూల ఆలోచన. నేను చేయగలను అనే నమ్మకం కలగటం, పరిస్థితి ఎంత కష్టమైనా మంచి ఫలితం వస్తుంది అనే నమ్మకం. సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టడం, ఓర్పుతో ఎదురు చూసి సరైన నిర్ణయం తీసుకోవటం వీటి క్రిందకి కూడా వస్తాయి. సానుకూల ఆలోచనల వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, భయం తగ్గుతాయి. నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాం. విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి.
సానుకూల ఆలోచన అనేది విజయానికి పునాది. మన ఆలోచనలు మారితే మన